వావ్! లాహోర్లో ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. 352 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి అద్భుతమైన విజయం. ముఖ్యమైన ఆటగాళ్లు లేకపోయినా అద్భుతమైన బ్యాటింగ్, హిట్టింగ్తో ఆస్ట్రేలియా దుమ్మురేపింది. జోష్ ఇంగ్లిష్ సెంచరీతో ఇంగ్లిష్ బౌలర్లను చిత్తుచేశాడు. ఛాంపియన్లాగా ఆడుతూ ఆస్ట్రేలియా తమ బలం, పట్టుదల చూపించింది. ఐసీసీ వన్డే టోర్నమెంట్లో ఇంత పెద్ద లక్ష్యాన్ని ఛేదించడం ఇదే మొదటిసారి. 47.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఆట మొదట్లో ఆస్ట్రేలియా జాతీయ గీతం బదులు భారత జాతీయ గీతం ప్లే అయింది. ఇంగ్లాండ్ 351 పరుగులు చేసింది. బెన్ డకెట్ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించాడు. ఆస్ట్రేలియా ఛేదనలో మొదట్లో కష్టాలు ఎదురైనా లబుషేన్, షా భాగస్వామ్యం కుదిరింది. ఇంగ్లిష్ కారీ కలిసి అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. ఇంగ్లిష్ 77 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. 15 బంతులు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా గెలిచింది. వన్డే ఫార్మాట్లో ఇది వారి రెండవ అతిపెద్ద ఛేదన. To actually hear this,